మన కుమార్తె గాని కుమారుడు గాని ఎవరు పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళాలి? రూతు ఎవరు పర్మిషన్ తీసుకుంది? తన అత్తే తల్లి. తండ్రి లేడు, తల్లి లేదు, బంధువు లేరు, ఎవరు లేరు. చివరికి భర్త కూడా లేడు. నాకెవ్వరు లేరు కదా, నా లైఫ్ నా ఇష్టం అన్నదా? ఎవరు పర్మిషన్ తీసుకుంది? దేనికి పర్మిషన్ తీసుకుంది? పని చేయటానికి, వెళ్ళటానికి. ఆమె తప్పేం చేయటల్లా. కూలికి వెళుతుంది, లేకుంటే పరిగెరుకోవటానికి వెళుతుంది. బయటికి అడుగు పెట్టడానికి అత్త పర్మిషన్ అడుగుతుంది. ఈనాడు నీ పిల్లలు బయటికి వెళుతున్నారంటే నువ్వు క్వశ్చన్ చేయాలి. ఎక్కడికి వెళుతున్నావు? దేనికి వెళుతున్నావు? ఎప్పుడు వస్తావు? దేని పర్పస్ వెళ్తున్నావు నువ్వు? మన పిల్లల్ని అడగాలి. మన పిల్లలు బయటికి వెళుతున్నారంటే తండ్రి పర్మిషన్ కానీ తల్లి పర్మిషన్ కానీ తప్పకుండా ఉండాలి. వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. మన పిల్లల్ని అట్లా అలవాటు చేయాలి. వాళ్ళు బయటికి పోయి వచ్చినారు అనుకో, తల్లికి తెలియలేదు అనుకో, తల్లి అడగాలి. ఎక్కడికి పోయినావు? ఎవరికి చెప్పి వెళ్ళినావు అని అడగాలి. అది తల్లి బాధ్యత. నువ్వు ఎవరికి చెప్పి వెళ్ళినావు అంటే మమ్మీ డాడీకి చెప్పాను మమ్మీ అని. అప్పుడు వాళ్ళ భర్తను అడగాలి. నీకు చెప్పి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అని అడగాలి. అది మన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. అప్పుడు పిల్లలు ఏమవుతారంటే మార్గం తప్పకుండా ఉంటారు. నయోమి పర్మిషన్ తీసుకుని పరిగెరుకోవటానికి వెళ్ళింది. 2వ మాట చదువు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొకని పొలములు వేరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇప్పుడు బోయజు ఏమంటున్నాడు? లేదు, దానికంటే ముందు ఏమన్నాడు? నా కుమారి అంటే రూతుని తన కుమార్తెతో భావిస్తున్నాడు. బోయజు తన కుమార్తెతో భావిస్తా ఏమన్నాడు తెలుసా? నా మాట విను. మన పిల్లలు తప్పకుండా పెద్దోళ్ళ మాట వినే విధానంలో మనం పిల్లలను పెంచాలి. అది మన పిల్లలు ఎవరు మాట వినాలి? పెద్దల మాట వినాలి. మన మాట వినాలి. ఈ మాటే వినకపోతే బయట వాళ్ళ మాట ఎవరు వింటారు? ఇంకా కనుక మన పిల్లలు ఆ విధంగా ట్రైన్ అప్ చేయాలి. చిన్న వయసు నుండి మాట వినటం అనేది నేర్పించాలి. చాలాసార్లు పిల్లలకున్న అలవాటు ఏంటంటే మనం చెప్పిన మాట వినరు. కనుక మొదటిగా తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకోవాలి కుమార్తె. రెండవదిగా కుమార్తెని పెద్దల మాట వినేటట్లు మనం వారిని పెంచాలి. పెద్దల మాట వినాలి. ఎక్కడైనా పెద్దలకి ఎదురు తిరిగినట్టు ఉన్నదా వేయాలి. సంపగ పెట్టి ఒకటి వేయాలి. వేయకపోతే ఎవరు వేస్తారు? బయట వాళ్ళు వేస్తారా? తల్లిగా బాధ్యత ఉంది, తండ్రిగా బాధ్యత ఉన్నది. ఏం మాట్లాడినావమ్మా? ఇంకోసారి ఆ మాట మాట్లాడినావంటే బాగుండదు. వార్నింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఆ విధంగా ట్రైనప్ చేయాలి. ఇది రెండో విషయం. మొదటి విషయం పర్మిషన్ తీసుకోవాలి, కుమార్తె కానీ కుమారుడు కానీ. రెండో విషయం మాట వినే విధానంలో వారు ఉండాలి. మూడవదిగా రండి చదవండి, మాట చదువుకుందాం. రూతు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం